ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 4వ అధ్యాయం. సుమిత్రుని కథ. పార్వతీదేవియు శివుని మాటలను విని, స్వామి, మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడు ఏమయ్యనో వాని వృత్తాంతము తెలుసుకోగోరుచున్నాను. దయవుంచి దానిని వివరింపమని కోరగా శివుడు ఇట్లు పలికెను. పార్వతి, సరైన ప్రశ్న అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రిక సంగమమునకు పశ్చాత్తాపపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించితినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచ్చట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడు ఆమె, ఓయి, నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచ్చట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకొందును. నేను లేకుండా నీవు ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా ఎందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా, ఇప్పటికైనా నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగా కౌగిలించుకొనుము. రమ్ము, నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని. తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడి తిని. మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయవుంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలు విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడిలోకి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము అడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపము ఆచరింపము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూసెను. ప్రయాణము చేయవలసిన అతడు అచ్చట విశ్రమించదలిచెను. అచ్చటి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘ పురాణమును విడిచుండిరి. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయి వ్రతము ఎట్టిది? దయవుంచి వివరింపమని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో ఏ లోకము కలుగును? మీరు పూజించినది ఏ దైవము? దయవుంచి చెప్పమని అడిగెను. వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడు అనువానిని విషయము వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది, సరస్సు మున్నగవాని యందు స్నానము చేసిన వాడు శ్రీహరికి ఇష్టడగును. ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసం అంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు, స్త్రీ సాంగత్య లోలుడు. మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు. తోటలను కొల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగగొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము అపహరించువాడు, తానిచ్చిన దానిని దొంగిలించువాడు, మద్యపాన లోలుడు, ఆడిన మాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్ని భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు,
భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను పొందుదురు. మాఘ స్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవుణ్ణి అర్చించిన వాని పుణ్యం అమితమైనది సుమా. ప్రశాంతమున చేయు వ్రత అంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘ స్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలి ఉన్నది. ఈ 3 దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడును వారి మాట ప్రకారం మాఘమాసము చివరలో మిగిలిన 3 దినములను మాఘ స్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము ఆరంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపం ఆచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమును పొంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునేగాక మోక్షమును కూడా పొందెను. పార్వతి, నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని. సుమిత్రుని పాప వినాశమును, పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజ అనంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమునందు పొందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను. ఇది మాఘపురాణం 4వ అధ్యాయం సంపూర్ణం.